ప్రతి కుటుంబంలో చూస్తే అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి ఇరుకులు, కష్టాలు, కన్నీళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ కన్నీళ్లను, మీ కష్టాలను వేర్లతో సహా పరిశుద్ధాత్మ దేవుడు పెగిలించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఒకరి జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడంటే వారిని ఎలా తొక్కాలా, ఎలా నాశనం చేయాలా అంతే. ఉదయం లెగగానే వారి మీదే ధ్యాస, ఉదయం లెగగానే వారి మీదే ధ్యాస. ఒకరు ఇల్లు కడుతున్నారనుకోండి, ప్లాస్టింగ్ చేస్తున్నారా? భార్యతో అంటాడు ఆయన, అయ్య బాబోయ్ ప్లాస్టింగ్ కూడా అయిపోతుంది, మనం మాత్రం ఈ గుడిసెలోనే ఉన్నాం, ఈ ఇంట్లోనే ఉన్నాం, అయ్య బాబోయ్ ప్లాస్టింగ్ కూడా అయిపోతుంది. ఇక పెయింట్ కూడా అవుతూ ఉంటుంది. ఏమవుతూ ఉంటుంది? పెయింట్ కూడా వేస్తూ ఉంటారు. అయ్య బాబోయ్ పెయింట్ కూడా వేసేస్తున్నారు. ఇక ఇల్లు ఓపెనింగ్ పెట్టుకుంటే అయ్య బాబోయ్ ఇల్లు కూడా ఓపెనింగ్ పెట్టేసుకుంటున్నారు, ఇల్లు కట్టేసుకున్నారు. అంటే ఎంతసేపటికి పక్కింటోడి మీద కన్నేయడం తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు అనేది ఆలోచించుకోరు. ఎంతసేపటికి వాడిట్లా వీడిట్లా, వాడిట్లా వీడిట్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడే వ్యక్తులముగా మనము లెగాల. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా ఆమేన్. ఈరోజు ఏ వేదనతో వచ్చారో, ఏ దుఃఖముతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం, కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనొందియుండుట నాకు మేలాయను, నాకు మేలాయను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నాకు శ్రమలు రావడం నాకు మేలు. శ్రమలు లేకుండా ఇన్ని దీవెనలు నేను పొందలేనేమో. హల్లెలూయా. శ్రమలు రావాలి, నిందలు రావాలి, అవమానాలు రావాలి, కష్టాలు రావాలి, కన్నీళ్లు రావాలి, సూటిపోటి మాటలు రావాలి. అప్పుడే దావీదులో ఉన్న ఐశ్వర్యం బయటకు వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, కొట్టాల, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు రాకుండా, కన్నీళ్లు రాకుండా, వేదన రాకుండా, దుఃఖము రాకుండా, ఈరోజు ఆనాడు నాకు శ్రమలు వచ్చాయి కాబట్టే ఈరోజు నేను ఈ సింహాసనం మీద కూర్చున్నా. శ్రమలు రాకపోయి ఉంటే ఈరోజు నాకు ఈ సింహాసనం ఉండేది కాదు, రాజుగా నేను ఉండేవాడిని కాదు. ఆనాడు నాకు శ్రమలు వచ్చాయి కాబట్టి, బాధలు వచ్చాయి కాబట్టి, ఆ బాధల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. యోబు జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు, అవునా కాదా? అవునా కాదా? యోబు జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి ఒంటరితనం. శ్రమలు వచ్చినప్పుడు అందరూ యోబును వదిలిపెట్టారు. యోబు ఒంటరైపోయినాడు, అనాథగా ఏడుస్తూ 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 ఉన్నాడు. అప్పుడు యోబు అన్నాడంట, అయ్యా నన్ను ఎవ్వరు విడిచినా నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. ఆమేన్. అందరూ నాతో ఉన్నప్పుడు నీ గురించి విన్నానయ్యా. అందరూ నాతో ఉన్నప్పుడు నీ గురించి నేను విన్నాను.
కానీ అందరూ నాకు దూరం అయిపోయిన తర్వాత నిన్ను నేను కళ్ళారా చూస్తున్నాను అంటున్నాడు యోబు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కొన్ని సార్లు మనకు శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసా? కొన్ని సార్లు నిందలు ఎందుకు వస్తాయో తెలుసా? కొన్ని సార్లు అవమానాలు ఎందుకు వస్తాయో తెలుసా? నేరుగా దేవునితో నువ్వు మాట్లాడడానికి, నేరుగా దేవుని పాదాలు పట్టుకోవడానికి. ఆమేన్, ఆమేన్. కనుక నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేయొద్దు? కృంగిపోవద్దు. మనుషులం కాబట్టి కృంగిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను కన్న దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, శ్రమలు రావడం నాకు చెప్పాలా? ఈరోజు నీకు శ్రమలు వస్తున్నాయేమో, ఆమేన్. ఈరోజు నీకు వేదన వస్తుందేమో, సూటిపోటి మాటలు వింటున్నావేమో, ఆమేన్. కానీ ఆ శ్రమల ద్వారా నా దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాలను దేవుడు దాచించినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో శ్రమలు వచ్చిన, ఆనందం వచ్చినా నువ్వు వచ్చి కూర్చున్నావు. గుండెలో వేదనతో 100 కిలోమీటర్ల నుంచి వచ్చారేమో, గుండెలో వేదనతో 1000 కిలోమీటర్ల నుంచి వచ్చావేమో. కానీ ఈరోజు నీ గుండెలో ఉన్న వేదనని ప్రభువు తొలగించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఒంటరిగా వచ్చావా? దిగులు పడుతున్నావా? బాధపడుతున్నావా? ఈరోజు ఒంటరిగా పోరు పడుతున్నావా? కానీ ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ మెడలో ఉన్నటువంటి బంగారము అగ్నిలో కాల్చబడకుండా నీ మెడకు వస్తుందా? రాదు. చేతిలో ఉండే ఉంగరం ఏంటాడి కొలిమిలో కాల్చబడకుండా నీ చేతికి వస్తుందా? లేదు. అది రాగి అయినా, వెండి అయినా, బంగారమైనా, ఏదైనా 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 ఒక ఇనుము కావచ్చు, దానికి ఒక షేప్ రావాలి అంటే, విలువ లేని దానికి విలువ రావాలి అంటే అగ్నిలో కాల్చబడాల. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. బంగారాన్ని ఆ కొలిమిలో కాలుస్తారు. మనుషులను ఎట్లా దేవుడు చెక్కుతాడు చెప్పండి? శ్రమల చేత. కొట్టండి గట్టిగా చప్పట్లు. శ్రమల చేత, నిందల చేత, అవమానాల చేత. యేసు ప్రభువునే వదిలిపెట్టలేదు ఈ సమాజం. దొంగ అన్నారు యేసు ప్రభువుని, దయ్యాలు ఎల్లగొట్టేటోడు అన్నారు. ఎన్నో మాటలు మాట్లాడారు. కానీ ఎవ్వరు చెయ్యి విడిచిపెట్టినా నా యేసయ్య చెయ్యి విడిచిపెట్టలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల ద్వారా ఏమొస్తుందంట డాడీ? ఘనత వస్తుంది. శ్రమల ద్వారా నీకు ఘనత వస్తుంది. శ్రమలు రాకుండా నీకు ఘనత రాదు. బైబిల్లో చూడండి, అబ్రహాము ఎన్ని శ్రమలు పడ్డాడు? అబ్రహాము ఎన్ని శ్రమలు పడ్డాడు? దానియేలు ఎన్ని శ్రమలు పడ్డాడు? యెహోషువ, మోషే, తన సొంత జనులే తనని అనేక మాటలు మాట్లాడారు. ఒక్కొక్కరిని దేవుడు నలగొట్టాడు. చివరికి గొప్ప ప్రవక్తలుగా నిలుచోబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు.
ఒక సేవకుడు ఉన్నాడంట. ఆ సేవకుడు గొప్ప పరిచర్య చేస్తున్నాడు. ఆ సంఘంలో చిన్న గలిబిలి స్టార్ట్ అయింది. ఎట్టి పరిస్థితులలో పాస్టర్ని నాశనం చేయాలి అని ఒకరు తీర్మానం తీసుకున్నారు. తీసుకుంటే సేవకులు స్టేజ్ మీదకి వచ్చే ముందు ఆ ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రార్థన చేసుకొని వచ్చేసాడు స్టేజ్ మీదకి. చర్చికి ఒక కొత్త అమ్మాయి వచ్చింది. కొత్త అమ్మాయి వస్తే ఆ అమ్మాయికి 5 నెలల పాప ఉంది. 5 నెలల పాప పాల కోసమని ఏడుస్తూ ఉంది. ఆ చర్చి బయటికి వెళ్ళి పక్కన ఆ సేవకుల రూమ్ ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ఆ బిడ్డకు పాలిస్తూ ఉంది. ఆ బిడ్డ ఇట్లా ఎత్తుకొని పాలిస్తుంటే పాలు తాగట్లేదని ఆ మంచం మీద పడుకొని ఆ పాలు ఇచ్చి మరలా అక్కడికి వెళ్ళిపోయింది. అయితే ఆ బిడ్డ ఆ తలలో పువ్వులు ఉన్నాయంట. ఏమున్నాయి? పువ్వులు ఉన్నాయంట. ఆ పువ్వులు ఆ మంచం మీద పడున్నాయి. ఎవరో ఒకరు ఉంటారు కదా లూసిఫర్ బిడ్డలు. ఆ లూసిఫర్ బిడ్డలు చూసి, అయ్య బాబోయ్, ఈ దైవ సేవకుడిని ఇంత గొప్ప దైవ సేవకుడు అనుకుంటే ఇదిగో ఈయన చేసే పని ఇది, రండి 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 చూతురు రండి. సంఘం అందరినీ తీసుకొచ్చి చూపిస్తున్నాడంట. ఒకరినొకరు మాటలు అనుకోవడం, దైవ సేవకుడిని తిట్టడము, దైవ సేవకుడిని అది కాదండి నేను అలాంటి వాడిని కాదంటే ఎవ్వరు నమ్మలేదు. 500 సంఘం కాస్త 30 మందిగా అయిపోయారంట. సేవకులు గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నాడు. ఆదివారం రాగానే గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నాడు. అయితే ఒక 6 నెలల తర్వాత మరలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినటువంటి అమ్మాయి, అత్తగారింటికి వెళ్ళిపోయిన అమ్మాయి వచ్చిందంట. ఆ అమ్మాయి చర్చికి వచ్చిందంట. చర్చికి వస్తే ఏంటి ఇంతేమంది ఉన్నారు, ఏంటి కథ అంటే, అయ్యగారు ఇగో అట్లంట ఆ రోజు పువ్వులు అట్లా పడ్డాయి అంట బెడ్ మీద అదంట అని చెప్పగానే, అయ్యో నా బిడ్డకు పాలిచ్చిన నేను ఆ రూమ్లోకి వెళ్ళి నా బిడ్డకు పాలిస్తే నా తలలో ఉన్నటువంటి పూలే పడిపోయినాయి. నా పూలే అవి ఆ బెడ్ మీద పడిపోయినాయి, నా పూలే. అయ్యగారు అట్లాంటి వారు కాదు అని చెప్పి ఇంటింటికి వెళ్ళి చెప్పినా ప్రయోజనము లేదు. ఎవరైతే దైవ సేవకుడిని నిందించాడో ఆ వ్యక్తి వచ్చి అయ్యగారు పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడు. అయ్యా నన్ను క్షమించండి అయ్యా అంటే, నువ్వు ఇలా రా అన్నాడంట దైవ సేవకుడు. ఆ పరుపునెత్తుకో, ఆ దిండునెత్తుకొని రా అన్నాడంట. ఆ దిండులో ఉన్నటువంటి దూది ఇలా తీసాడంట. కొంచెం ఇట్లా పైకి ఇసిరేయి, కొంచెం మొత్తం ఇసిరేసాడంట. మొత్తం అటు ఆకాశంలో ఎగిరిపోయినాయి, ఇటు ఆకాశంలో ఎగిరిపోయినాయి. ఇదిగో ఇప్పుడు నువ్వు ఆ దిండులో నుంచి విసిరేసిన అన్నీ కూడా తీసుకొచ్చి మరలా ఈ దిండులో పెట్టమన్నాడంట. అయ్యగారు అది ఎలా కుదురుతుంది అయ్యగారు, అవి దూది కదా ఎగిరిపోయింది అయ్యగారు, అట్ట ఎగిరిపోయింది, ఆ గాల్లో ఎగిరిపోయింది, అవన్నీ ఏరక రావడం ఎలా అయ్యగారు అని చెప్పేసి అంటే, నువ్వు నా పైన వేసిన నింద కూడా అలా వెళ్ళిపోయింది. ఎవరైతే ప్రార్థన పూర్వకంగా ఉంటారో వారైతే వారితో నా దేవుడు మాట్లాడతాడు, వారిని మరలా దేవుడు తీసుకొస్తాడు. కానీ చెప్పుడు మాటలు ఎవరైతే విన్నారో వారిని నా ప్రభువు శిక్షిస్తాడు అన్నాడంట. హల్లెలూయా. తరువాత దేవుడు అద్భుతాలు చేయడం, సూచక్రియలు చేయడం,
ప్రారంభించాడు. అనేకమైన అద్భుతాలు చేయడం స్టార్ట్ చేశాడు. అనేకమైనటువంటి సూచక క్రియలు. ఈరోజు భారతదేశం మాత్రమే కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా వేల సంఘాలను స్థాపించిన గొప్ప దైవ సేవకులు యేసన్న గారు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సేవకుల మీద రాని మాటలు ఈరోజు యూట్యూబ్లలో చూస్తుంటే పలాని ఆ అయ్యగారు ఇలా, ఈ అయ్యగారు ఇలా, ఎంతసేపటికి విమర్శించడం విమర్శించడం విమర్శించడం. ఎవరైతే విమర్శిస్తున్నారో అటువంటి వారి జోలికి కూడా మనం వెళ్ళకూడదు, అటువంటి వారి మాటలు కూడా వినకూడదు. ఎందుకంటే ఆ శాపము మన మీదకి వచ్చేస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, తీర్పు తీర్చాల్సింది మనము కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ మీద కూడా అనేకమైనటువంటి నిందలేయచ్చు, అవమానాలు పాలు చేయొచ్చు. కానీ దేవుడు చెబుతున్నాడు, శ్రమల ద్వారా నా దేవుడు ఘనతను తీసుకురాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. రోమాపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. రోమాపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు చదువుడాడి. సారీ నిర్గమాకాండము 1వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండము 1వ అధ్యాయం 12వ వచనం. ఆయనను ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబిల్లిరి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాల, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఎంతైతే ఆ ఐగుప్తీయులు ఎంతైతే ఇశ్రాయేలీలను కష్టపెడుతున్నారో, ఎంత చిత్రహింసలు పెడుతున్నారో, మట్టి పనిలో ఏ పనిలో అయితే శ్రమ పెడుతున్నారో, శ్రమ పెట్టిన కొలది వారు దీవించబడుతున్నారంట. గట్టిగా చప్పట్లు కొట్టాల, కొట్టాల, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దీవించబడుతున్నారు వాళ్ళు? పరాయి దేశంలో ఉన్నారు, పరాయి రాజు పరిపాలనలో ఉన్నారు, పరాయి దేశంలో ఉన్నారు, పరాయి రాజు పరిపాలనలో ఉన్నారు, పరాయి ప్రజల మధ్యలో ఉన్నారు. అయినా పరాయి ప్రజల మధ్య, పరాయి రాజు పరిపాలన మధ్య నా దేవుడు ఆ బిడ్డలను దీవించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు దీవించాలనుకుంటే ఏ రకంగానైనా దేవుడు దీవించకుండా ఉండలేడు. వారి దీవెనలను ఆపాలని ఎంతమంది ప్రయత్నము చేసినా, కొన్ని రోజులు శ్రమ పెట్టొచ్చేమో, కొన్ని రోజులు ఆటంకపరచొచ్చేమో, కానీ ఈరోజు ఏమి చేసినా దేవుని కృప నీ మీదికి అధికమవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది సేవకులు ఫోన్ చేసి నాకు చెప్పే మాట, చాలా మంది సేవకులు నాకు చెప్పే మాట, అయ్యగారు మిమ్మల్ని చూస్తే బాధ అనిపిస్తుంది అయ్యగారు. కానీ వాళ్ళే గారు అసలు యేసు ప్రభు గురించి చెప్పడం మానేశారు. వాళ్ళు పొద్దున లేస్తే అమ్మ తేజ గారి గురించే చెప్తున్నారు. వాళ్ళు అమ్మ తేజ గారి గురించే చెప్తున్నారు. అమ్మ తేజ, అమ్మ తేజ, అమ్మ తేజ. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి, వేల లక్షల రూపాయలు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు యేసు ప్రభు గురించి చెప్తే ఎంతమంది వస్తారు? ఎంతమంది చూస్తారు? చూస్తారా? చూడరు. కొన్ని రోజులు, ఒక 2 నెలలు వరకు లేదా 3 నెలలు పాస్టర్ అమ్మ తేజ గారిని పట్టుకుంటారు. ఆ పాస్టర్ అమ్మ తేజ గారి మీద వీడియోలు పెట్టి 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 దొంగ 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 అని చెప్పి మళ్ళీ వేరే పాస్టర్ని పట్టుకుంటారు. ఈ పాస్టర్ గారి దగ్గర నుంచి ఇంకా యూట్యూబ్లో కొన్ని వీడియోల నుంచి డబ్బులు వచ్చాక
ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు. ఆ వీడియోలను బట్టి, ఆ మాటలను బట్టి బాధపడడానికి వీలు లేదు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళి నేను వాక్యం నేర్చుకోవాలంట. సార్ నేర్పండి సార్ వాక్యం. ఏందంతా పొద్దున లేసి అమ్మ తేజ, అమ్మ తేజ, అమ్మ తేజ. కేవలం యూట్యూబ్ డబ్బుల కోసమే కదా, యూట్యూబ్ డబ్బుల కోసమే. అమ్మ తేజ ఫోటో పెట్టకుండా మామూలుగా చెప్పు, అమ్మ తేజ ఫోటో పెడుతున్నాడు కాబట్టి వాళ్ళకు లక్షల మంది చూస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ప్రతి ఒక్కరు అమ్మ తేజ ఫోటో పెట్టుకోవడం. తమ్లైన్లలో ఎవరి ఫోటో ఉంటుంది? ఎవరి ఫోటో? అమ్మ తేజ గారి ఫోటో. జనాలేంటి, అబ్బో అమ్మ తేజ గారిని తిడుతున్నారు, అమ్మ తేజ గారిని తిడుతున్నారు. అసలు ఏం తిడుతున్నారు అయ్యగారిని అని చెప్పి చూడడం. నా ఫోటో పెట్టకపోతే వాళ్ళకి అన్ని వ్యూస్ ఉంటాయా? నా పేరుతో హ్యాష్ ట్యాగ్ అమ్మ తేజ హ్యాష్ ట్యాగ్ లేకుండా ఉంటాయా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి మనము భయపడడానికి వీలు లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నాకు వాక్యం నేర్పిస్తాడంట. ఆయన వాక్యం నేర్చుకొని ఏం చేయాలా? స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు అని చెప్పాలా? ప్రపంచానికి దూషించాలా? ప్రతి పాస్టర్ని దరిద్రుడు అనాలా, దొంగ పాస్టర్ అనాలా వాళ్ళ దగ్గర నేర్చుకొని? ఎంతసేపటికి నేను జ్ఞాని, నువ్వు హీరో అవ్వడం కోసం వేరే వాళ్ళని జీరో చేస్తావు. నువ్వు హీరోవే కానీ దేవుని దగ్గర నువ్వేంటో దేవునికి తెలుసు. హల్లెలూయా. గ్రేట్, గ్రేట్. నువ్వే గ్రేట్. మేమందరం జీరోలం. మాకు అసలు బైబిల్ గురించి ఏమీ రాదు. ఎంతసేపటికి పాస్టర్ అమ్మ తేజ, పాస్టర్ అమ్మ తేజ. బతకండి, పాస్టర్ అమ్మ తేజ ఫోటో పెట్టుకొని బతకండి. హల్లెలూయా. పొద్దున లేస్తే పాస్టర్ అమ్మ తేజ ఫోటో, పాస్టర్ అమ్మ తేజ ఫోటో, పాస్టర్ అమ్మ తేజ హ్యాష్ ట్యాగ్. యూట్యూబ్ నుంచి డబ్బులు రాకపోతే వీళ్ళు ఇన్ని వీడియోలు పెడతారా? చెప్పండి. మీరు ఇంత ఇంట్రెస్ట్ చూపుతారా? వీళ్ళు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి, ఫోటో యూజ్ చేసుకుంటున్నారు. చేసుకోండి, ఎన్ని రోజులు చేసుకుంటారో. ఆమెన్. కాకపోతే వాళ్ళకు అర్థమైంది ఏం తెలుసా? పాస్టర్ అమ్మతేజ గారి దగ్గర కృప ఉందని అర్థమైంది వాళ్ళకి. ఇప్పుడు పాస్టర్ అమ్మతేజ గారు చేసే స్వస్థత ప్రార్థనలు తెలంగాణ, ఆంధ్రాలో ఏ సేవకుడు చేయట్లేదా? చెప్పండి. మీరు చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. కానీ పాస్టర్ అమ్మతేజ గారినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఏంటి? ఆయనకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, ఆయన వీడియోలు చూస్తే మనకు డబ్బులు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు సంఘ బిడ్డలు కూడా బాధపడాల్సిన పని లేదు. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఉచితంగా డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి. మామూలుగా యేసు ప్రభు జననం గురించి చెప్తే, యేసు ప్రభు మరణం గురించి చెప్తే, యేసు ప్రభు గురించి చెప్తే డబ్బులు వస్తాయా?
ఎవరో ఒకరిని దొంగ అనాలా? ఆ వీడియో ఎవరు చూస్తారు? అన్యులు చూస్తారు, విశ్వాసులు చూస్తారు, అందరూ చూస్తారు. అప్పుడు అందరూ చూస్తే ఏంటి ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. పొద్దున లేస్తే పాస్టర్ అమ్మ తేజ, పాస్టర్ అమ్మ తేజ, పాస్టర్ అమ్మ తేజ. మళ్ళీ పాస్టర్ అమ్మ తేజకు వాక్యం చెప్పడం రాదంట. పాస్టర్ అమ్మ తేజకి ఏంటి? వాక్యం చెప్పడం రాదు. నువ్వు పొద్దున లేస్తే చెప్పేదే పాస్టర్ అమ్మ తేజ గురించి. నువ్వు బైబిల్ గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎక్కడ చెప్తున్నావో? లేదు, చెప్పుడు లేదు. ఎంతసేపటికి పాస్టర్ అమ్మ తేజ, పాస్టర్ అమ్మ తేజ, పాస్టర్ అమ్మ తేజ. ఫోటో పెట్టుకుని, నా ఫోటో పెట్టుకొని బతకండి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఎంత ఒక్కరున్నారు సబ్స్క్రైబర్స్. నా కోసమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టున్నాడు ఆయన. ఒక్కరే ఉన్నారు. నా ఫోటో పెట్టుకున్నాడు, ఇంకొక క్యాప్షన్ ఏదో పెట్టాడు, మళ్ళీ ఇంకేటేదో నా ఫోటో పెట్టాడు. హల్లెలూయా. బాధపడాలా? ఏం చేయాలా? నశించిపోతున్నటువంటి గ్రామాలు ఎన్నో. ఎంతసేపటికి కెమెరాలు పెట్టుకొని మాట్లాడడం తప్ప ఒక్క గ్రామానికి వెళ్ళి వీధి సువార్త చేసిన ముఖాలు కాదు వీళ్ళై. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి మనం బాధపడాల్సిన పని లేదు. శ్రమల ద్వారా మనకు ఘనత రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల ద్వారా అభివృద్ధి వచ్చింది. శ్రమ పెట్టిన కొలది ఏం చేశారు? విస్తరించి దీవించబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. వాళ్ళ ద్వారా కూడా మనకు మేలే జరుగుతుంది. హైదరాబాద్లో నిన్న ఒక సిస్టర్ వచ్చారు. మమ్మీ అడిగారనమాట, అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, అయ్యగారిని తిడుతున్న వీడియో చూశానండి. నాకు పాస్టర్ అమ్మ తేజ గారంటే ఎవరో తెలియదు, కానీ దొంగ అమ్మ తేజ పాస్టర్ అని ఒక టైటిల్ చూశానండి. చూసి ఓపెన్ చేస్తే అమ్మ తేజ అని ఉంది. అమ్మ తేజ అని యూట్యూబ్లో కొట్టాను. అమ్మ తేజ అని యూట్యూబ్లో కొట్టగానే అయ్యగారు సాక్ష్యం చూసి ఏడ్చేసినాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక అమ్మ చెప్పారు సాక్ష్యం. ఏంటి? అమ్మా, అమ్మ తేజ గారి లైవ్ ద్వారా నేను దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను. ఈ హరిహర కళాభవన్ మీటింగ్కి వచ్చి నేను త్రాగేదాన్ని, నాకు త్రాగుడు అలవాటు ఉండేది. ఒక స్త్రీ చెబుతున్న మాట, నాకు త్రాగుడు అలవాటు ఉండేది. ఈ దైవ సేవకులు పెట్టే సభల ద్వారా నా జీవితంలో త్రాగుడు నుంచి నేను విడుదల పొందాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. అంతకంటే ఎక్కువ మనకేం కావాలా? ఆమేన్. నిన్న 90% మంది, బాబు అన్యులు కాదా నిన్న వచ్చింది? 90% మంది అందరు అన్యులే వచ్చారు. అన్యులు వచ్చి కూర్చుంటున్నారండి. మంచి సువార్త జరుగుతుంది, మంచి పరిచర్య జరుగుతుంది, మంచి అనేక మంది అన్యులు రక్షణలోకి నడిపించబడుతున్నారు. సువార్తను అడ్డుకునేది ఎవరు? పరాయి వాళ్ళు కాదు. ఎవరమ్మా? మనోళ్ళే. సువార్తను అడ్డుకునేది మనోళ్ళే. వాళ్ళు ఎవరికి సువార్త చెప్తారు తెలుసా? ఆల్రెడీ చర్చికి వెళ్ళే వాళ్ళకే సువార్త చెప్తారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు సేవకుడివి కావచ్చు, సేవకురాలివి కావచ్చు, డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. దేవుడు ఆ శ్రమల్లో నుంచి మీకు ఘనతను, అభివృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శ్రమలు వస్తున్నాయని బాధపడాల్సిన పని లేదు. ఆనాడు శ్రమ పెట్టిన కొలిది ఇజ్రాయేలీయులు దీవించబడ్డారు. ఆమేన్. శ్రమలను బట్టి, అవమానాలను బట్టి చిన్న శ్రమ రాగానే ఆగిపోవద్దు.
చిన్న బాధ రాగానే ఆగిపోవద్దు, చిన్న అనారోగ్యం రాగానే ఆగిపోవద్దు. ఎవరి వైపు చూడాలి? చెప్పాలి ఎవరి వైపు? చెప్పాలి ఎవరి వైపు? చూద్దామా యేసయ్య వైపు. హల్లెలూయా. కొలిమి కాల్చివేసిన చేతులపై శోకాలు గుండెను చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు. చెప్పాలా గట్టిగా? గట్టిగా చెప్పాలా? కాదు. బిగ్గరగా కాదు. హల్లెలూయా. హల్లెలూయా. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకు తిరుగులాడుచున్నాడు. ఏం చేస్తున్నాడు? మింగేయాలా, మన పరిచర్యను మింగేయాలా అని తిరుగుతున్నాడు. కానీ నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. ఎలా ఉండాలి చెప్పాలా? ఎలా ఉండాలి? ధైర్యముగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల ద్వారా గొప్ప దీవెనలను దేవుడు మనకిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నిబ్బరము కలిగి మనం ధైర్యముగా ఉండాలి. మనం భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సజీవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోబు గ్రంథము 42, యోబు గ్రంథము 42:15. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చదువుడండి. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సోదరులతో పాటు వారికి స్వస్థములు ఇచ్చాను. హల్లెలూయా. ఏంటంట? సౌందర్యం. ప్రైజ్ ది లార్డ్. వారి పిల్లలకు అంత సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ డాడీ పడ్డ శ్రమల్లో నుంచి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు 1 పేతురు 5:8 చదవండి. కనుక
ఈరోజు మీ పిల్లలకు సౌందర్యం రాబోతుంది. ఆమేనండి. మీరు పడే శ్రమల్లో నుంచి మీ పిల్లలకు సౌందర్యం రాబోతుందని నమ్మండి. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలుకగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చదువు. ఈ లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. చదువు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది శ్రమలతో వచ్చారు, వేదనలతో వచ్చారు? కొంచెం కాలం ఓపిక పట్టాలి. ఆమెన్. ఏంటమ్మా? కొంచెం కాలం ఓపిక పట్టాలా? మిమ్మల్ని పరిపూర్ణతలోకి దేవుడు నడిపించబోతున్నాడు. ఆమెన్. పరిపూర్ణతలోకి దేవుడు నడిపించబోతున్నాడు. కొంచెం కాలం ఓపిక పట్టు. నీ భార్యకు ఉద్యోగం లేదని, అందరికీ ఉద్యోగాలు ఉన్నాయని మీ కుటుంబంలో మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నారా? కొంచెము కాలం ఓపిక పట్టు, నీ భార్యకు ఉద్యోగం రాబోతుంది. ఆమెనండి. కొంచెం కాలం ఓపిక పట్టండి, చక్కని గృహాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కొంచెము కాలం ఓపిక పట్టండి, చక్కని సమూయేలు మీ ఇంట్లో తిరగబోతున్నాడు. కొంచెము కాలం ఓపిక పట్టండి, మీ అప్పులను దేవుడు తొలగించబోతున్నాడు. లేచి నిలబడదాం. ఈరోజు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు ఎవరి కోసం బాధపడుతున్నావో, ఏ సమస్య గురించి బాధపడుతున్నావో ప్రభువుకి చెప్పుకో. ప్రభువా, నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను యేసయ్యా. యేసయ్య వైపు నీ పాదాలు, యేసయ్య వైపు నీ చేతులు చాపుతూ, యేసయ్య వైపు చూస్తూ, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే, నన్ను ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు,
బలముతో సేవించు